ఈ రోజు కొరకు దేవుని మాట. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ మాట కొంచెం కష్టంగా అనిపిస్తుంది వినడానికి, అర్థం చేసుకోవడానికి. నాశనము అనే మాట కొంచెం వినడానికి కూడా ఇష్టపడం మనం. దేవుడు నాశనం చేస్తాడా? దేవుడు హఠాత్తుగా నాశనం చేయగలడా? దేవుడు కరుణామయుడు కదా అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాక్యం ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించినను మాట వినకపోతే హఠాత్తుగా నాశనం అనే మాట కనిపిస్తుంది. మనం చూసినట్లయితే మనం పనిచేస్తున్నటువంటి సంస్థల్లో కూడా ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తారు, మనకి వార్నింగ్ ఇస్తారు. రెండోసారి మరలా చేయకుండా జాగ్రత్త పడమంటారు. రెండోసారి మరలా తప్పు చేస్తే మరలా వార్నింగ్ ఇచ్చి గట్టిగా మనల్ని గద్దిస్తారు. మూడోసారి కనుక తప్పు చేస్తే మనల్ని ఉద్యోగంలో తీసేస్తారు. అది ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయం. అయితే మరి దేవుడికి కూడా ఆ లిమిటేషన్ ఉందా అంటే, దేవుడు కరుణామయుడు కాబట్టి మనల్ని క్షమిస్తున్నాడు. అయితే దేవుని యొక్క గద్దింపు మనల్ని నాశనానికి గురి చేయకుండా మనం కాపాడబడ్డానికి ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి సౌలు అనేటువంటి మహానాయకుడు, వీరుడు, యుద్ధశూరుడు, ఆజానుబాహుడు, తెలివైనవాడు, బాహుబలం కలిగినవాడు. అలాంటి సౌలు గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు తన మంచితనాన్ని చూసి, తన గొప్పతనాన్ని చూసి, హృదయాన్ని చూసి మరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి రాజును చేయగా సౌలు తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటాడు, కష్టపడతాడు, రాజ్యాన్ని కాపాడతాడు. ఉంటుండగానే గర్వం తన మనసులోకి వచ్చి తన హృదయం పాడైపోయి అసూయకు గురవుతాడు. అలాంటి పరిస్థితిలో మరి యుద్ధం మీదకి, మరి తన యొక్క రాజ్యం మీదకి యుద్ధం వచ్చినప్పుడు, గులియాదు లాంటి బలశూరుడు యుద్ధానికి వచ్చినప్పుడు, తన భయముతో అభిషేకాన్ని కోల్పోయినప్పుడు, భయముతో ఎదురు చూస్తున్నప్పుడు దావీదు లాంటి కుర్రవాడు వచ్చి మరి యుద్ధాన్ని గెలిపించినట్లు ఆ గొలియాతును జయించి రాజ్యాన్ని తిరిగి రప్పిస్తాడు. అలాంటి సందర్భంలో సౌలు దావీదు మీద అసూయ పడ్డం చూస్తాం. ఆ విధంగా సౌలుకి దినదినము అసూయ పెరిగి తనను చంపడానికి ప్రయత్నం చేసి దేవుడు ఆత్మలో ఎంత గద్దించినా వినకపోవడం వల్ల చివరికి హఠాత్తుగా నాశనమైనట్లు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే దేవుని సేవకులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, లేకపోతే మామూలు మనుషులు కావచ్చు, దేవుడు గద్దించినప్పుడు మనం లోబడకపోతే మనకు నాశనం వస్తుంది అని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ సౌలు పరిస్థితి చూస్తే సౌలుకు తెలియకుండా అభిషేకాన్ని కోల్పోయాడు. ఏ రోజైతే సౌలు అభిషేకం కోల్పోయాడో అదే రోజు సమూయేలు ద్వారా దేవుడు దావీదు నిలబెట్టి అభిషేకించాడు. కానీ ఆ విషయం సౌలుకు తెలియదు, అభిషేకం కోల్పోయినట్లు. అలా చాలా విచారకరమైన విషయం. చివరికి తన ఆత్మను తనే చంపుకున్నట్లుగా ఒక సైనికుడికి చెప్పి తన ప్రాణాన్ని తీయమని చెప్పగానే తన ప్రాణం మరి యుద్ధంలో పోయినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. చివరిగా మనం చూస్తే దేవుని గద్దింపునకు లోబడితే మన మీదకి నాశనం రాదు. ఉదాహరణకి మనం యోనాను గనుక చూసినట్లయితే, యోనా తప్పు చేశాడు. దేవుడు నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు. అలాంటి సందర్భంలో దేవుడి యొక్క గద్దింపు మరణమైన పరిస్థితి వచ్చినప్పుడు, లోబడి పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క నాశనాన్ని కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం చూస్తాం. ఆ యొక్క యోనా ద్వారా లక్షల మంది నినివే ప్రజలు రక్షించబడ్డం మనం చూడగలం. కాబట్టి దేవుని గద్దింపు మనల్ని నాశనం కాకుండా ఉండాలంటే ఆయన మాటకు లోబడతాం.